పుష్ప 2 సినిమాతో ఇండియన్ సినిమా రికార్డ్స్ అన్ని బ్రేక్ చేశాడు బన్నీ. ఈ సినిమా ఏకంగా బాక్సాఫీస్ దగ్గర 2,200 కోట్లకు పైగా వసూలు సాధించింది. దీంతో అల్లు అర్జున్ నెక్స్ట్ సినిమా పైన అంచనాలు భారీగా పెరుగుతున్నాయి. ఇప్పటికే అల్లు అర్జున్ తన నెక్స్ట్ సినిమాని మాటల మాంత్రికుడు త్రివిక్రమ్తో సెట్ చేసుకున్న విషయం తెలిసిందే. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది. ఇండియన్ మైథాలజీ లింకప్ తోటి ఒక పవర్ఫుల్ క్యారెక్టర్ని అల్లు అర్జున్ కోసం డిజైన్ చేశాడట త్రివిక్రమ్. ఆ క్యారెక్టర్ మరేదో కాదు, శివుడి కొడుకైన కార్తికేయుడి పాత్ర. అల్లు అర్జున్ తన నెక్స్ట్ సినిమాలో కుమారస్వామి అంటే కార్తికేయుడి పాత్రలో కనిపించబోతున్నాడట. ఇండియన్ మైథాలజీకి ప్రెసెంట్ జనరేషన్కి లింకప్ చేస్తూ ఎక్సలెంట్ లైన్ని క్రియేట్ చేశాడట త్రివిక్రమ్. దీనికి సంబంధించిన బడ్జెట్ కూడా భారీ లెవెల్లో ఉండబోతుందంట. దాదాపు 1,000 కోట్లకు పైగా ఈ సినిమా కోసం ఖర్చు చేయబోతున్నారట. హారిక హాసిని క్రియేషన్స్ అండ్ గీత ఆర్ట్స్ సంయుక్తంగా ఈ సినిమాని నిర్మిస్తున్నట్టు ఇప్పటికి తెలుస్తుంది. పుష్ప 2 లాంటి ఇండియన్ పాత్ బ్రేకింగ్ సినిమా తర్వాత అల్లు అర్జున్ చేయబోయే ఈ మైథాలజీ మూవీ బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి సంచలనాలు క్రియేట్ చేస్తుందో చూడాలంటే వెయిట్ అండ్ సీ.